అది మళ్ళా తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేస్తూ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని మధురపాడు అడవి రాజుపాలెంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన ఎమ్మెల్యే రచ్చబండ వద్ద ప్రజా దర్బార్ నిర్వహించి గ్రామస్తుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, గ్రామీణాభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ఈ రోజున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా కింద మద్దురుపాడులో ఉన్నటువంటి అడవిరాజుపాలెంలో సందర్శించడం జరిగింది. కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైనటువంటి అందరికీ కూడా మేము పెన్షన్లు అందిస్తూ ఉన్నాం. అతి త్వరలో ఎవరికైతే గత 2 సంవత్సరాల నుంచి పెన్షన్లు రాక వయసు వచ్చినా కూడా రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అతి తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయించి వారికి కూడా అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీ వారు కావలిలో ఉన్నటువంటి 40 వార్డులలో ప్రతి వార్డులో ఉన్నటువంటి డ్రైనేజీలని క్లీన్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మే 22వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ లోపల అన్ని వార్డులు గ్యాంగ్ వర్క్ చేసి వార్డులో ఉన్నటువంటి 2-3 శానిటేషన్ సిబ్బందితో కాకుండా 20-30 మందిని ఒక ప్రాంతానికి కేటాయించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైన్